హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో వరల్డ్ క్రికెట్లో ఒక హై వోల్టేజ్ ఫైట్ ఆసియా కప్ వేదికగా ఎడారి దేశంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం జరగబోతుంది. అయితే ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు చాలా చప్పగా సాగుతుందన్న ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే వన్ సైడ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. మరి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్తో ఒక ఫుల్ జోష్ అయితే రాబోతుందని చెప్పేసి చాలామంది అంచనాలు వేస్తున్నారు. సో దీనికి సంబంధించి మ్యాచ్లో ఎవరు ఫేవరెట్, ఎవరు బలాబలాలు ఏంటి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకటేష్ గారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ నరేష్. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగిన ఆ క్రేజ్ ఒకలా ఉంటుంది, కానీ ఈసారి ఎందుకో ఆ స్థాయిలో బజ్ అనేది కనిపించట్లేదు అనేది కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు? డెఫినెట్గా అలాగే ఉన్నది. టికెట్ సేల్ కూడా చాలా మందకొడిగా సాగుతున్నట్టు మనకి న్యూస్ వస్తుంది. దానికి దేర్ ఆర్ 2-3 రీజన్స్ ఫర్ దట్. ఒకటి ఏంటంటే బాయ్కాట్ కాల్ ఒకటి ఉంది. పహల్గామ్ నేపథ్యంలో, పహల్గామ్ ఇన్సిడెంట్ నేపథ్యంలో చాలామంది యంగ్ ఫ్యాన్స్ కూడా మేము మ్యాచ్ చూడబోవట్లేదు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. పహల్గామ్ విక్టిమ్స్ ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు. అది ఒక్కటి కొంత కారణం. రెండోది ఏంటంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కొంచెం ఎట్లయినా ఆ ఫీలింగ్ ఉన్నది. ఎందుకంటే పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే మనకి విరాట్ కోహ్లీ గుర్తుకొస్తాడు. విరాట్ కోహ్లీ 2022 వరల్డ్ కప్లో మెల్బోర్న్లో ఆడిన 82 నాట్అవుట్ మ్యాచ్ విన్నింగ్ నాక్ కానీ, రీసెంట్గా ఈ ఏడాది బిగినింగ్లో మన ఛాంపియన్స్ ట్రోఫీ ఆడినప్పుడు కూడా పాకిస్తాన్తో ఆడినప్పుడు విరాట్ కోహ్లీ స్కోర్డ్ సెంచరీ. సో పాకిస్తాన్తో ఫైట్ అనగానే మనకి విరాట్ కోహ్లీ గుర్తుకొస్తాడు. విరాట్ కోహ్లీ లేకపోవడం అదొక కారణం. మూడోది ఏంటంటే పాకిస్తాన్ టీం కూడా అంత స్ట్రాంగ్గా లేదు గతంలో. వాళ్ళ దగ్గర కూడా బిగ్ నేమ్స్, చాలా మంది సీనియర్ లేరు, బిగ్ నేమ్స్ లేవు. బాబర్ గుర్తుకొస్తాడు. బాబర్, రిజ్వాన్ వీళ్ళే మన పాకిస్తాన్ అనగానే గుర్తుకొచ్చే పేర్లు అవి. సో వాళ్ళు లేరు ఇప్పుడు ఆ టీంలో. పాకిస్తాన్ టీం మన టీంతో పోలిస్తే చాలా చాలా వీక్గా కనిపిస్తుంది. సో అందుకని టెన్షన్ కూడా లేదు. మామూలుగా పాకిస్తాన్ మ్యాచ్ అంటే టెన్షన్, మనం ఓడిపోతామన్న టెన్షన్తో ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇండియా విక్టరీ ఖాయంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా బజ్ ఇస్ డెఫినెట్లీ మిస్సింగ్ దిస్ టైం. ఓకే, అయితే లాస్ట్ ఇయర్ ఏదైతే T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత T20 ఫార్మేట్లో ఇండియా రికార్డు కూడా అద్భుతంగా ఉంది. దాదాపు ఆ డామినేషన్ అనేది కనిపిస్తుంది. యంగ్ క్రికెటర్స్ ఈ విజయాల్లో కీలకమయ్యారు అనుకోలేము మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీంలో కూడా. సో ఓవరాల్గా ఆసియా కప్కి వచ్చిన టీం మీద మీ ఒపీనియన్ ఏంటి? టీం చాలా బాగుంది. టీం దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బ్యాటింగ్లో బోల్డ్ ఫైర్ పవర్ ఉంది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్స్ ఉంటే మీకు స్టార్టింగ్లో చాలా ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందిస్తారు. దాని మీద ఎన్కాష్ చేసుకోవడానికి బ్యాటింగ్లో డెప్త్ కూడా ఉంది. యూఆర్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8 దాకా మీకు బ్యాటింగ్ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకని అదొకటి. తర్వాత మీకు బౌలింగ్లో దేర్ ఆర్ ప్లేయర్స్ లైక్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాళ్ళందరూ మ్యాచ్ విన్నర్స్. ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. బౌలింగ్ చేసే బ్యాట్స్మెన్ ఉన్నారు, బ్యాట్స్మెన్ చేసే బౌలర్స్ ఉన్నారు. సో అందుకని ఐ థింక్ ఈ టీం పర్ఫెక్ట్ టీమ్గా ఉంది మన టీం. సో ఈ టోర్నమెంట్లో ఉన్న మిగతా 7 జట్లతో పోలిస్తే ఇండియా ఇస్ ఫార్ అహెడ్. మీరు చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అయితే సంజు శాంసన్ బ్యాటింగ్ పొజిషన్ అనేది మారిందనేది ఫస్ట్ మ్యాచ్లో మనం చూసాము. మరి ఆ కాంబినేషన్ మరి సెట్ అవుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో అతను అంతగా రాణించిన సందర్భాలు చాలా తక్కువ, ఆడిన సందర్భాలు తక్కువే, ఆడినప్పుడు రాణించిన సందర్భాలు కూడా తక్కువగానే ఉన్నాయి. మీరేమంటారు? మరి ఆ పొజిషన్ మార్చడం వెనక మెయిన్ రీజన్ ఏమనుకోవాలి? ఐ థింక్ సంజు శాంసన్ మీరు అన్నట్టుగా ఆడితే ఓపెనర్గా ఆడాలి, లేకపోతే నెంబర్ 3. అంతకుమించి టాప్ ఆర్డర్లు తప్ప మిడిల్ ఆర్డర్ అతనికి ఎప్పుడు సూట్ కాలేదు. అయితే ఫస్ట్ మ్యాచ్లో అతను నెంబర్ 5లో ఆడిద్దాం అనుకోవడం కరెక్టే. కానీ మన బ్యాటింగ్ కోచ్ ఏం చెప్పాడంటే దెర్ ఆర్ నో ఫిక్స్డ్ బ్యాటింగ్ పొజిషన్స్, ఓపెనర్స్ తప్ప ఎవరికి ఉండవు. నెక్స్ట్ మ్యాచ్లో అతను ముందు కూడా ఆడొచ్చు. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్లో ఏమవుతుందో. ఫస్ట్ మ్యాచ్లో అతను అవసరం రాలేదు. సెకండ్ మ్యాచ్ పాకిస్తాన్తో మ్యాచ్లో మరి అతను నెంబర్ 3లో ఆడిస్తే అదే కరెక్ట్ పొజిషన్ అవుతుంది. సో ఈసారి అది సస్పెన్స్. మనకి సేమ్ టీం ఉండదు. బహుశా టీంలో అయితే ఎలాంటి మార్పు ఉండదు. ఏ టీంతో ఆడారో అదే టీంతో వెళ్తారు పాకిస్తాన్తో కూడా. బట్ ఓన్లీ సంజు శాంసన్ ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడు, నెంబర్ 3లో కానీ అట్లీస్ట్ నెంబర్ 4లోనే ఆడతారా, లేకపోతే లాస్ట్ మ్యాచ్లో లాగా నెంబర్ 5లో ఆడిస్తారా అనేది ఒకటే కొంచెం మనకు సస్పెన్స్గా అనిపిస్తుంది. ఓకే, అలాగే శివన్ దూబే గురించి మనం చూసుకోవాలి. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు తన ప్లేస్ మీద. సో ఫస్ట్ మ్యాచ్లో ఏదైతే యూఏతో మ్యాచ్లో కూడా దూబే బౌలింగ్, ఎప్పుడు కూడా మనం దూబే అంటే ఫినిషర్గా ఆ రోల్ బ్యాటింగ్లోనే చూస్తుంటాం. కానీ మేబీ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత దూబే బౌలింగ్ బాగా చేశాడు అంటున్నారు. దీని గురించి? బౌలింగ్లో అతనికి మన బౌలింగ్ కోచ్ మార్కెల్ చాలా సలహాలు ఇచ్చాడు. బౌలింగ్లో కొంత మార్పులు తీసుకొచ్చాను అతను కూడా స్వయంగా కూడా చెప్పాడు ప్రెస్ మీట్లో. చాలా ప్లస్ అది. ఎందుకంటే అతను కనుక మీకు థర్డ్ సీమర్గా ఉంటే బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా న్యూ బాల్తో తర్వాత డెత్లో బౌలింగ్ చేస్తారు. థర్డ్ సీమర్గా మీకు శివన్ దూబే కనుక మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ చేయగలిగితే స్పిన్నర్ల మధ్యలో 3 స్పిన్నర్లతో ఆడొచ్చు. మీరు బోత్ కుల్దీప్ యాదవ్, తర్వాత వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ముగ్గురిని ఆడించుకునే అవకాశం ఉంటుంది.
ముగ్గురు కూడా అక్కడ జనరల్గా మనం చూస్తుందంటే స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్గా అనిపిస్తుంది. సో మీకు అతను థర్డ్ సీమర్గా ఉంటే చాలా చాలా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే ఈ ప్లే స్పిన్ వెరీ వెల్. బ్యాట్స్మెన్గా స్పిన్నర్స్ని చాలా పెద్ద పెద్ద సిక్స్లు కొట్టడం అతనికి అలవాటు. సో అతను ఈ టోర్నమెంట్లో మనకి డేంజర్ ఉండే పాకిస్తాన్ తింటూ అందరితో స్పిన్నర్స్ని ఎక్కువ డేంజర్ అయింది. సో అతను ఫినిషర్గా మనకి బాగా పనికి వస్తాడని చెప్పి ఆ రకమైన అతన్ని కొద్దిగా అంటే రింకు సింగ్ని పక్కన పెట్టి అతనికి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి మెయిన్ కారణం ఒక బౌలింగ్ ఆప్షన్ వల్ల. T20లో ఆల్రౌండరే ప్రయారిటీ కాబట్టి డెఫినెట్గా మీకు ముఖ్యంగా గంభీర్ వచ్చిన తర్వాత మనకి ఏం కనిపిస్తుంది అంటే మల్టీ స్కిల్డ్ ప్లేయర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను కేవలం బ్యాటింగ్ చేస్తాను లేకపోతే కేవలం బౌలింగ్ చేస్తానంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అందుకనే చాలామంది రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్ళని కొంతమంది పక్కన పెట్టడానికి కూడా మెయిన్ రీజన్ అదే కనిపిస్తుంది. ఓకే, అయితే హర్షదీప్ సింగ్ మళ్ళీ బెంచ్ మీదే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే T20 ఫార్మేట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్గా 99 వికెట్స్, 1 వికెట్ తక్కువలో ఉన్నాడు 100కి. సో అతన్ని పక్కన పెట్టడానికి అంటే అక్కడ స్కోప్ లేదనుకోవాలి మనం, అంటే ఫైనల్ కాంబినేషన్. పక్కన పెట్టడం కొంచెం మనకి అన్యాయంగానే కనిపిస్తుంది. ఎందుకంటే అంత మంచి మీరు చెప్పినట్టుగా ఈవెన్ మన T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా బుమ్రా కంటే అతను ఎక్కువ వికెట్లు తీశాడు. సో చాలా మంచి బౌలర్. ఆ పర్టికులర్ ఫైనల్లో 19th ఓవర్లో కేవలం 4 runs ఇచ్చాడు. సో అతని కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. ఈజ్ పర్ఫెక్ట్లీ సూటెడ్ ఫర్ దిస్ గేమ్. కానీ మన ఇండియన్ టీంకి ఇప్పుడున్న స్ట్రెంత్ ఎలా ఉందంటే మీరు హర్షదీప్ లాంటి ఒక ప్లేయర్ని కూడా ఆడించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి చాలా ఇంపార్టెంట్ అవుతారు పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళు IPL ఆడరు పాకిస్తాన్ వాళ్ళు. సో వీళ్ళిద్దరు బౌలింగ్ ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి. సో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ని పిక్ చేయడంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు గుగ్లీస్ని పిక్ చేయడానికి బాల్ లోపలికి వస్తుందా బయటకు వస్తుందా ఏ రకంగా అర్థం కాదు. సో వాళ్ళిద్దరు చాలా కీలకమైన బౌలర్స్. అందుకనే ఈ రకమైన ఏర్పాటు చేస్తున్నారు. మన వాళ్ళు ఇద్దరిని ఆడిస్తే మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. అయితే కుల్దీప్ ఈ టోర్నమెంట్కి సెలెక్ట్ అయిన తర్వాత కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఫైనల్ కాంబినేషన్లో ఉంటాడు. ఎందుకంటే ఇంగ్లాండ్ టూర్ కంప్లీట్గా అతను బెంచ్ మీదే ఉంచారు. సో మళ్ళీ కుల్దీప్ని తీసుకుంటారా లేదా, కానీ ఫస్ట్ మ్యాచ్లో అతను ప్రూవ్ చేసుకున్నాడు అనుకుంటా. నెక్స్ట్ మ్యాచ్లో అతను ఉండకపోవచ్చు అనేది కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా చెప్తున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? ఖచ్చితంగా ఉంటాడు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను కసి మీరు అన్నట్టుగా 5 టెస్ట్ మ్యాచ్లు కూర్చోబెట్టారు అతన్ని. అంత మంచి బౌలర్ని పక్కన కూర్చోబెట్టడం అనేది చాలా అన్యాయంగా అనిపించింది మనకి. కానీ టీం కాంబినేషన్ కుదరలేదు. ఇప్పుడు ఆ కసి అంతా వాళ్ళ మీద చూపించినట్టున్నాడు UAE బ్యాట్స్మెన్ పైన. సో అతను అంత మంచి బౌలింగ్ చేసిన తర్వాత అంత ఫామ్లో ఉన్న బౌలర్ని, అంత మంచి రిథంలో ఉన్న బౌలర్ని పక్కన పెట్టే అవకాశం మాత్రం లేదు. సో డెఫినెట్గా అతను ఆడిస్తారని అనుకుంటున్నాను. ఓకే, అయితే వాట్ అబౌట్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ని తీసుకొచ్చిన తర్వాత ఫ్యూచర్ T20 వరల్డ్ కప్ ఉంది నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే, ఫిబ్రవరి మార్చ్ మధ్యలో. సో అప్పటికి కెప్టెన్సీ చేంజ్ ఉంటుందేమో ఒకవేళ చాలామంది వార్తలు అయితే వస్తున్నాయి. మేబీ సూర్యకుమార్ యాదవ్కి ఇది ఒక టెస్ట్, లిట్మస్ టెస్ట్ కానీ చెప్పుకోవాలి ఈ టోర్నమెంట్ గెలవడం. డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పటివరకు అతని రికార్డ్ క్యాప్టెన్గా చాలా బాగుంది. అయితే క్యాప్టెన్సీ టేకప్ చేసినప్పటి నుంచి అతని బ్యాటింగ్ ఫామ్ బాగా దెబ్బతింది. సో ఇటీవల కాలంలో అతను పెద్ద స్కోర్లు ఏం చేయలేదు. సో అదొక్కటి అతను చూసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్తో ఎప్పుడు ఆడినా సూర్యకుమార్ ఎప్పుడు రన్స్ చేయలేదు. సో అది కూడా అతనికి అగేన్స్ట్గా మనకి అనిపిస్తుంది. పాకిస్తాన్తో అంటే ప్రెషర్ మ్యాచ్లో పాకిస్తాన్తో ఆడినప్పుడు కానీ లేకపోతే నాకౌట్ మ్యాచ్లు, ఫైనల్స్, సెమీఫైనల్స్లో ఎప్పుడు ఫెయిల్ అవుతూ వచ్చాడు. సో ఇలాంటి టెన్షన్ ఉండే గేమ్స్, కాస్త ఇంపార్టెంట్ గేమ్స్లో ఎంతవరకు ఆడతాడు అతను అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో అతను కూడా ప్రూవ్ చేసుకోవాలి. శుభ్మన్ గిల్ కూడా ప్రూవ్ చేసుకోవాలి వైస్ కెప్టెన్. ఎందుకంటే ఈ ఫార్మాట్లో అతన్ని ఆడించడం విషయంలో చాలా క్రిటిసిజం వచ్చింది. శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళని పక్కన పెట్టి గిల్ని తీసుకురావడం, సంజు శాంసన్ని ఓపెనర్ నుంచి వెనక్కి నెట్టేయడం, ఇవన్నీ కూడా ఫ్యాన్స్కి అంతగా నచ్చలేదు. సో శుభ్మన్ గిల్ మీద కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. సో శుభ్మన్ గిల్ ఆల్సో హెస్ ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఓకే, మీరు ఇందాక చెప్పినట్టు బ్యాటింగ్ ఆర్డర్లో ఫిక్స్డ్ ప్లేసెస్ అయితే లేవు అని చెప్పేసి ఆల్రెడీ బ్యాటింగ్ కోచ్ చెప్పినట్టు, మరి తిలక్ వర్మ కానీ మిగిలిన బ్యాటింగ్ పొజిషన్స్ ఎప్పుడు మేబీ షఫల్ అవుతూ ఉంటాయి అనుకోలేము. అవుతాయి, ఎందుకంటే దానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉంది. మనకి ఏంటంటే ఇప్పుడు మనం లాస్ట్ మ్యాచ్లో ఆడిన వాళ్ళు 4 రైట్ హ్యాండర్స్, 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో ఎప్పుడు ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ రైట్ లెఫ్ట్ ఓపెన్ చేస్తారు. సో ఒక లెఫ్ట్ హ్యాండర్ అవుట్ అయితే ఒక లెఫ్ట్ హ్యాండర్ వస్తాడు, ఒక రైట్ హ్యాండర్ అవుట్ అయితే ఒక రైట్ హ్యాండర్ వస్తాడు. ఆ రకంగా మన లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అది ఖచ్చితంగా మెయింటైన్ చేసే అవకాశం ఉంది. అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం కాదు, అది అకార్డింగ్ టు సిచ్యుయేషన్ మార్పులు చేస్తారని ఎక్స్పెక్ట్ చేసి. ఓకే, కమింగ్ టు ది పాకిస్తాన్ టీమ్, ఏం చెప్తారు మీరు? అంటే వాళ్ళు ఆల్రెడీ ఒమన్ మీద గెలిచారు, కానీ వాళ్ళకి గట్టి పోటీనే ఇచ్చింది ఒమన్ కూడా. సో మనం పాకిస్తాన్ అంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడతారో వాళ్ళకే తెలియదు. సో ఒకసారి పెద్ద టీంల మీద గెలుస్తారు, ఒకసారి చిన్న టీంలు ఓడిపోతుంటారు. మరి ఇండియాకి ఎంతవరకు వాళ్ళు ఒక ఫైట్ అనేది ఇవ్వచ్చు? ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు. ఎందుకంటే ఇండియా అనగానే బాగా ఆడతారు. మీరు T20 వరల్డ్ కప్లో కూడా మనం గెలిచినప్పుడు చాలా నేరో మార్జిన్తో గెలిచాం. బుమ్రా బౌలింగ్ ప్రతి వాళ్ళు గెలిచాం ఆ మ్యాచ్. మన ఇండియా ఐ థింక్ 120 కూడా చేయలేదు ఫస్ట్ బ్యాటింగ్ ఆ మ్యాచ్లో. సో అలాంటి పాకిస్తాన్ మీద ఎప్పుడు మనం వాళ్ళు తక్కువగా అంచనా వేయలేదు. వాళ్ళ దాంట్లో టాలెంట్ ఉంది, కన్సిస్టెన్సీ లేదు. మెయిన్గా యంగ్స్టర్స్ బాగున్నారు. సయీమ్ అయ్యూబ్ అని అతను లాస్ట్ మ్యాచ్లో రన్స్ చేయలేదు,
వికెట్లు తీశాడు. బట్ హీఈస్ అ వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్. మరొక ఓపెనర్ కూడా అతను కూడా మంచి ఫరాన్, అతను కూడా మంచి ప్లేయర్. స్పిన్నర్స్ బాగున్నారు వాళ్ళకి. అబ్రార్ తర్వాత వాళ్ళ కోచ్ కూడా మైక్ హసన్ అదే చెప్పారు, స్పిన్నర్లు గేమ్ చేంజర్లు అవుతారు. వాళ్ళకి ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు. సో అబ్రార్ ఒకడు, తర్వాత మన కుల్దీప్ లాగా వాళ్ళకి ముఖీమ్ అనే బౌలర్ ఉన్నాడు, అతను కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో వీళ్ళిద్దరూ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మనకి నవాజ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, మహమ్మద్ నవాజ్. దుబాయ్ పిచ్ కండిషన్స్కి రిస్ట్ స్పిన్నే బాగా యూజ్ అవుతుంది. రిస్ట్ స్పిన్నర్స్ ఎక్కడైనా వాళ్ళు రాణిస్తారు. ఇప్పుడు మనం చూసిన కుల్దీప్ యాదవ్ ఎలా అయితే పర్ఫామ్ చేశాడో, సో ఐ థింక్ డెఫినెట్గా అందులో ఆ గ్రౌండ్ కూడా సైజ్ కూడా పెద్దది. అంటే మీరు ఈజీగా సిక్స్లు కొట్టే అవకాశం లేదు అక్కడ. మిస్ హిట్ అయితే కూడా క్యాచ్లు వెళ్ళే ప్రమాదం ఉంటుంది, పెద్ద గ్రౌండ్ కాబట్టి. స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్. స్లో పిచ్చెస్ ఉంటాయి అక్కడ. ఫాస్ట్ బౌలర్స్కి ఇప్పటివరకు చూసిన మ్యాచ్లో మనకి ఫాస్ట్ బౌలర్స్కి ఏం పెద్ద హెల్ప్ లేదు. ఇంకా ఏమైనా ఉంటే అబుదాబీలో ఉంటుంది. ఇంకా అబుదాబీ ఓపెన్ గ్రౌండ్, అక్కడ బ్రీజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఉంటుంది. అక్కడ జనరల్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. దుబాయ్లో ఎప్పుడు కూడా స్పిన్నర్స్ బాగా రాణించే అవకాశం. అయితే సౌత్ ఆఫ్రికా నిన్న ఇంగ్లాండ్ మ్యాచ్లో 300+ స్కోర్, అటువంటి స్కోర్ ఏమి మనం ఎక్స్పెక్ట్ చేయలేమేమో అయితే ఈ పిచ్ల మీద. ఇంకోటి కూడా అక్కడ ఏంటంటే గ్రౌండ్ సైజ్ పెద్దది, అవుట్ఫీల్డ్ చాలా స్లో ఉంది. దుబాయ్లో మీరు చూస్తే బాల్ బౌండరీకి వెళ్ళట్లేదు, చాలా చాలా స్లోగా వెళ్తుంది. మామూలుగా బౌండరీకి వెళ్ళే బాల్ కూడా 2 రన్సే వస్తున్నాయి ఇక్కడ. సో అందుకని పెద్ద స్కోర్లు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి. యావరేజ్ విన్నింగ్ స్కోర్ ఎంత అనుకోవాలి? ఐ థింక్ అక్కడ యావరేజ్ స్కోర్ 150 160 ఉన్నది అక్కడ జనరల్ యావరేజ్ స్కోర్. కానీ మనం మ్యాచ్ ఆడినప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ కనుక ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 170 175 చేస్తే దాన్ని ఈజీగా డిఫెండ్ చేసుకునే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు, మా స్టూడియోకి వచ్చి మీ విశ్లేషణ ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఖచ్చితంగా ఇండియానే ఫేవరెట్, ఎందుకంటే గత రికార్డులు కానీ బలాబలాల పరంగా ఇండియానే ఫేవరెట్గా ఉంది. అలాగే మన స్పిన్నర్లు, వాళ్ళ స్పిన్నర్లు ఉన్నారు, కానీ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు కాబట్టి పాకిస్తాన్ కూడా తేలిగ్గా అంచనా వేసే పరిస్థితి లేదని వెంకటేష్ గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.